యంగ్ హీరో నితిన్ కి ఈ మధ్య పెద్దగా కలిసి రావడం లేదు. ఆ సినిమాతో భారీ హిట్ కొట్టిన తర్వాత చేసిన లై మరియు చెల్మోహన్ రంగ సినిమాలు నిరాశపరిచాయి. అందున కెరీర్ లో ప్రతిష్టాత్మక 25వ సినిమా అయిన చెల్మోహన్ రంగపై భారీ ఆశలు పెట్టుకున్న వమ్ము అయ్యాయి అని చెప్పాలి. ఇలాంటి సమయంలో శ్రీనివాస కళ్యాణం అంటూ ఫ్యామిలీ మూవీతో వస్తున్న నితిన్ ఈ సినిమాతో సూపర్ కంబ్యాక్ ను సొంతం చేసుకుంటా అన్న నమ్మకంతో ఉన్నాడు. ఇక సినిమా కొన్ని గంటల్లో రిలీజ్ అవుతుండగా ఓవర్సీస్ మొత్తం మీద సినిమా ఎన్ని లొకేషన్స్ లో రిలీజ్ కానుందో తెలియవచ్చింది. టోటల్ గా 130 లొకేషన్స్ లో ఈ సినిమా అక్కడ రిలీజ్ కాబోతున్నట్లు సమాచారం. ఓవరాల్ గా ఓవర్సీస్ లో సినిమా మొత్తం మీద 3 కోట్ల దాకా బిజినెస్ ను అందుకున్నట్లు సమాచారం. ఆ లెక్కన సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మినిమం 0.75 నుంచి 0.8 మిలియన్ వరకు గ్రాస్ ను ఓవర్సీస్ లో వసూలు చేయాల్సి ఉంటుంది. మరి ఈ మధ్య కాలంలో సరైన విజయం లేక క్లీన్ హిట్ కోసం ఎదురు చూస్తున్న నితిన్ ఈ సినిమాతో ఎలాంటి కంబ్యాక్ ను సొంతం చేసుకుంటాడో చూడాలి. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి అంచనాల నడుమే ప్రేక్షకుల ముందుకు గురువారం రాబోతుంది. మరి ఎంతవరకు ఈ సినిమా అంచనాలను తట్టుకొని నిలబడుతుందో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.